వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లు కలకలం రేపుతున్నాయి. ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అన్న తేడా లేకుండా ఎక్కడ వెతికినా గుట్టల గుట్టలుగా నకిలీ ఓట్లు బయటపడుతున్నాయి. ఇప్పటికీ దీనిపై అధికార విపక్షాలు ఎన్నికల కమిషన్ కూడా సంప్రదించడం ఈ వ్యవహారంలో అద్భుతమైన ట్విస్ట్ అని చెప్పవచ్చు. తాజాగా తిరుపతిలో వెలుగు చూసిన దొంగ ఓట్ల వ్యవహారంలో నిందితులకు సహకరించిన నలుగురు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. మరో ఇద్దరిని వీఆర్కు పంపించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ నకిలీ ఓట్ల సృష్టి వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అంటున్నారు. వై నాట్ 175 నినాదానికి దీనికి సంబంధం ఉందంటూ విమర్శించారు. ఇక ఈ నకిలీ ఓట్ల సృష్టి వెనుక ప్రోద్బలం ఎవరిదన్న ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా బలంగా వినిపిస్తుంది. అధికారంలో ఉన్నవారికి కాకుండా మిగతా పక్షాలకు ఈ అవకాశం ఉండదు కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏపీ నకిలీ ఓట్ల వెనుక జరుగుతున్నదేంటి? పుట్టలుగా పుట్టుకొచ్చిన ఈ దొంగ ఓట్ల వెనుక సూత్రధారులు ఎవరు? నిజాయితీగా ఎన్నికల్లో గెలవలేమని ఫిక్స్ అయినందుకే ఇలాంటి పనులు చేస్తున్నారా? ఎన్నికల సంఘం దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? ఇవే అంశాలపై బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇక ఇదే అంశానికి ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో దొంగ ఓట్లపై అధికార ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న వేళ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారంపై ఈసీ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్పై కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సుజాత గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే విద్యాసాగర్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే వల్లూరు జయప్రకాష్ నారాయణ గారు, బీజేపీ రాష్ట్ర ప్రతినిధి, మట్టి వెంకటేశ్వరరావు గారు, జనసేన రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏపీలో దొంగ ఓట్లపై అటు టీడీపీ కానీ వైసీపీ కానీ విమర్శలు చేసుకున్న పరిస్థితుల్లో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారం పై ఈసీ చర్యలు తీసుకుంది. ఒక సిఐ, ఎస్ఐ అలాగే కానిస్టేబుల్పై చర్యలు తీసుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి మీరేమంటారు? ఈ వ్యవహారాన్ని మొత్తం ఎలా చూడాలి? ఒకటండి, మామూలుగా ఈ తతంగం ఏదైతే ఉందో బీజేపీ గాని, టీడీపీ గాని, తర్వాత జనసేన గాని, మనం ఇప్పటి నుంచి కాదు 2014 నుంచి కూడాను వీళ్ళ కూటమి ఏదైతే ఉందో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రకమైనటువంటి ప్రచారం చేయడం, అదే విధంగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సుజాత గారు రైట్, ఫ్రీజ్ అయినట్టుగా ఉన్నారు. రైట్, విద్యాసాగర్ గారు మీరు ఎలా చూస్తారు ఈ వ్యవహారాన్ని? ఏపీలో దొంగ ఓట్లపై టీడీపీ, వైసీపీ కూడా విమర్శలు చేసుకుంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇదే అంశం మీద చర్యలు తీసుకున్న పరిస్థితి. గుడ్ ఈవినింగ్ అండి మీకు, అట్లాగే మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు టీడీపీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, తిరుపతి బై ఎలక్షన్స్ మునిపే మేము ఈ ఆరోపణ చేసాం. దొంగ ఓట్లు ఉన్నాయి, దాదాపు 30 నుంచి 40,000 ఓట్లు ఉన్నాయి. ఈ దొంగ ఓట్ల ద్వారా వైసీపీ పార్టీ గెలవాలనుకుంటుంది. ఇదంతా కూడా అక్రమ ఎలక్షన్, దానికి అధికారులు సహకరిస్తున్నారన్న విషయాన్ని మేము ఎలక్షన్ ముందే చెప్పాం. ఎలక్షన్ రోజు కళ్ళ కట్టినట్టుగా అన్ని మీడియా సంస్థలు, ఆ బూత్ మీడియా తప్ప మిగతా అన్ని మీడియా సంస్థలు, న్యూట్రల్ గా ఉన్నటువంటి అన్ని మీడియా సంస్థలు కూడా కుప్పలు మందలుగా బస్సులు, కొన్ని వందలాది బస్సులు తమిళనాడు నుంచి, లేకపోతే చిత్తూరు జిల్లా వివిధ ప్రాంతాల నుంచి, లేకపోతే పక్కన్న కడప జిల్లా నుంచి, అటు నెల్లూరు జిల్లా నుంచి వందలాది బస్సుల్లో ప్రజల్ని ఓటర్లుగా అక్కడ ప్రజల్ని ఇక్కడ ఓటర్లుగా మార్చి, ఇక్కడ ఎవరైతే ఓట్లు ఉంటారో ఆ ఓట్లను వాళ్ళు ఒక కార్డుగా తయారు చేసి క్యూలో నిలబెట్టిన సందర్భాన్ని ఎదిరించిన వాళ్ళని కేసులు పెట్టడము, కొట్టడము, వాళ్ళని అరెస్ట్ చేయడం అన్నది ఆ భాగవతం అంతా కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. అది కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎయిర్ బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి వాళ్ళ పిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో దాదాపు ఒక 5-6 వేల మంది రాత్రి అక్కడికి రావటం, వాళ్ళకు అన్ని వసతులు కల్పించడం, టిఫిన్లు పెట్టడం, ఎంతెంత మంది ఏ బూత్ లెక్క వెళ్ళటం అన్నది ఇది ప్రత్యక్షంగా మనం చూసినటువంటిది. ఇది అంత జరుగుతున్న ఈ సిస్టమ్ లో పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిస్తేజంగా కళ్ళ గంతలు కొట్టుకొని ఉండడం అన్నది దౌర్భాగ్యం అన్న విషయం ఆ రోజు రాష్ట్రంలో
జరిగినటువంటి పరిణామాల మీద ప్రతిపక్షాలు కానీ లేకపోతే కొంతమంది మేధావులు, నిజమైన మేధావులు, ముసుగు దొడుకున్న మేధావులు కాదు, నిజమైన మేధావులు, మీడియా అంతా కూడా వంతెత్తి చేసినా కూడా లేదు లేదు అంత ఓట్లు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో తెలుగుదేశం పార్టీ రకంగా మాట్లాడుతుంది కాబట్టి మేము చూడు మాకు ఎంత మెజారిటీ వచ్చిందని చెప్పేసి బాజాలు కొట్టుకున్న సంగతి మనకందరికీ తెలిసింది. ఆ పరిణామ క్రమంలో మీరు చెప్తుంది కరెక్టే. ఆ టైంలో అయితే మీ ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కానీ అలాగే జనసేన కానీ వైసీపీ మీద అనేక ఆరోపణలు చేస్తుంది. కానీ వైసీపీ అని చెప్తుందంటే దీని అందరికీ కారణం అటు టీడీపీ అని చెప్పి ప్రతి విమర్శలు చేస్తుంది. మరి దీన్ని ఎలా తీసుకుంటారు? అదే ఇట్స్ గుడ్ క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలు ఇచ్చారో ఆ కంప్లైంట్ మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ అంటే ఏదో ఆషామాషిగా కాదు, వాళ్ళు అసలు ఈ కార్డు ఎట్లా తయారయ్యాయి అన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని సస్పెండ్ చేసింది. ఇక్కడ మీరు ప్రోమోలు ఇచ్చేటప్పుడు 4 పోలీస్ అధికారులు అన్నారు. 4 పోలీస్ అధికారులు కాదు, ఒక ఐఏఎస్, ఒక గ్రూప్ 1 ఆఫీసరు, 4 ఆఫీసర్లు, కానిస్టేబుల్, మొత్తం అంటే ఆల్ ఇండియా సర్వీస్ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు సస్పెండ్ చేశారంట. టాప్ టు బాటమ్ సిస్టమ్ లో సహకరించే వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు. రైట్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఆ రోజు కలెక్టర్ చేతిలో ఉండాల్సినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో, కంప్యూటర్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో, ఆ పాస్వర్డ్ ని ఎవరి ద్వారా చేశారంటే చంద్రమోహన్ రెడ్డి ద్వారా తన ద్వారా ఓపెన్ చేయించి దాన్ని అంతా డేటాను బయటకు తీసిచ్చి ఆ డేటాను డూప్లికేషన్ డేటా చేసి ఆ డూప్లికేషన్ డేటాను బయట నుంచి ప్రజలు తీసుకొని వచ్చి ప్రజల దగ్గర దొంగ ఓట్ల నుంచి గెలిచారు అన్న దానికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంక్వైరీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2 years తర్వాత అసలు ఆ ఐపీ నెంబర్స్ తో సహా ఆ రోజు ఎవరు ఓపెన్ చేశారు, ఎట్లా దొంగ ఐపీ కార్డులు వచ్చాయి, ఎవరెవరు పాత్ర ఉంది అన్న దాని మీద రెవెన్యూ సర్వీసెస్ లో చంద్రమోహన్ రెడ్డిని, తర్వాత రిలేటెడ్ గా కొంతమందిని, తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు, అసలు ఆ పాస్వర్డ్ ఇచ్చినందుకు అతన్ని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ గా పనిచేశాడు ఆయన్ను సస్పెండ్ చేస్తే తదనంతరం పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు నీరుగార్చే ప్రయత్నం. అంటే కేసు లేదు, దొంగ ఓట్లు లేవు, న్యూసెన్స్ కేసులు పెట్టేసి ఫైన్లు కట్టించుకొని కోర్టులో కొన్ని తప్పుడు కేసులుగా ఇచ్చిన ఫిర్యాదులు తప్పుడు కేసులుగా వీళ్ళు నీరుగార్చారు. ఈ రకంగా తయారు చేశారంటే అధికారులు రేపొద్దున వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఇదే రకంగా తయారవుతారు. ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ గా అవ్వలేదు అన్న ఉద్దేశంతో పోలీస్ అధికారులు సస్పెండ్ చేశారు. విద్యాసాగర్ గారు మనం ఇంకా మాట్లాడదామండి, మిగతా క్వశ్చన్లతో కూడా మనం మాట్లాడాలి. మట్టి వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు, జనసేన రాష్ట్ర నాయకులు, వారితో కూడా మాట్లాడదాం. వెంకటేశ్వర గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అప్పట్లో వైసీపీ దొంగ ఓట్లకు పాల్పడిందని అటు టీడీపీ, జనసేన లాంటి పార్టీలు చెప్పాయి. ఇప్పుడు ఈసీ కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి. ఇప్పుడు వైసీపీని దోషిగా చూడాల్సిన అవసరం ఉందంటారా? సార్, మీకును ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్కారం. అదేవిధంగా మన స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. కానీ చాలా మంచి అంశాన్ని మీరు టేకప్ చేసినందుకు మీకు కూడా ఖచ్చితంగా కూడా అభినందనలు చెప్పాల్సిన పరిస్థితి. ఎందుచేతనంటే ఈ సబ్జెక్ట్ అనేది రాజకీయ పార్టీలకో లేకపోతే వ్యక్తులకో కొంతమందికో సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు. ఇదేంటంటే వ్యవస్థల్ని అపహాస్యం చేయటం. ప్రజాస్వామ్య ప్రక్రియలో భారత రాజ్యాంగం ఏదైతే నిర్దేశించిందో, అదేవిధంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం అనేది ప్రజల చేతిలో ఉంది. ది స్పిరిట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ది అల్టిమేట్ సావర్నిటీ రిసైడ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్ అనేది ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే ప్రజలకు ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా వారికి కావలసినటువంటి ప్రభుత్వాన్ని నిర్భయంగా, స్వేచ్ఛగా, తమకు ఇష్టమైన రీతిలో ఎన్నుకునేటువంటి హక్కును రాజ్యాంగం ప్రసాదిస్తే, దురదృష్టవశాత్తు ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలన్నీ కూడా ప్రజాస్వామ్యం కాదు, మోకరి అనేవాళ్ళు. పురాతనవస్థ అనేది ఒక వ్యవస్థ ఉండేది మనకి. అదేంటే ఆబ్స్ లాక్ రూసో అనేటువంటి ప్లేటో ఎప్పుడో వేల సంవత్సరాల రాతి యుగం కాలం నాటి వ్యవస్థలో దాంట్లో మోకరి అని ఉండేది. ఏంటంటే గొప్పగా వెళ్ళిపోవటం అనేది. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థని, ప్రపంచంలోని అత్యుత్తమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థని ప్రసాదించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత వహించినటువంటి రాజ్యాంగ పరిషత్ ద్వారా సంబంధించినటువంటి హక్కుల్ని కాలు రాసడానికి చూసేటువంటి ప్రయత్నం, అపహాస్యం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో
పార్టీలకు అతీతంగా, మనం ఈ పార్టీనా ఆ పార్టీనా కాదు, పార్టీలకు అతీతంగా మనం ఖండించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులుగా, ఈ దేశ పౌరుడుగా, ఈ రాష్ట్ర పౌరుడుగా మనందరిపైన ఉంది. ఎందుచేతనంటే తిరుపతి బై ఎలక్షన్స్ లో కానీ లేదు, ఎందుకంటే అక్కడ నుంచింది కూడా ఆవిడ ఆ రోజున ఒక చీఫ్ సెక్రటరీ, ఒక స్టేట్ చీఫ్ సెక్రటరీగా చేసి రిటైర్ అయినటువంటి ఆవిడ నిజంగా అంత ఘోరంగా, అంత దగుల్బాజీతనంగా వ్యవస్థ పతనం అయిపోతుంటే వ్యవస్థను కాపాడాల్సినటువంటి చట్టం అయినటువంటి పోలీసు వ్యవస్థ కానీ లేదా జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇప్పుడు వారు చెప్పారు, జయప్రకాష్ వారి పేరు శారద గారో ఎవరో చెప్పారు, ఎందుకంటే కానిస్టేబుల్ దగ్గర నుంచి కూడా ఇండియన్ సివిల్ సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్ నుంచి అధికారులందరూ కూడా ఇవాళ మనం అంటాం, జనసేన వాళ్ళు అన్నారు, తెలుగుదేశం అన్నారు, బీజేపీ వాళ్ళు అన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటాం కాదు. ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పాయింటెడ్ అవుట్ అండ్ దే నాబ్డ్ ఆ రోజున జరిగినటువంటి అకృత్యాలు కానీ, ఘోరాలను కానీ, ఇల్లీగాలిటీని కానీ అవన్నిటిని కూడా వెలికి తీసుకొచ్చి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో వారిని ఇవాళ న్యాప్ చేయడానికి న్యాప్ చేశారంటే నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కానీ, ఇండియన్ పోలీస్ సర్వీస్ కానీ చాలా సిగ్గుచేటు. తద్వారా మనందరం కూడా తరలించుకోవాల్సిన పరిస్థితి. అదే కాదు, మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో చూస్తే ఆ ఎమ్మెల్సీ వ్యవస్థలో రాయలసీమ, ముఖ్యంగా రాయలసీమ 3 జిల్లాల్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా మొత్తం వ్యవస్థ అంతా కూడా పతనం అయిపోయినటువంటి, ఆ విధంగా మనం జరుగుతుంటే లోకల్ బాడీ ఎలక్షన్ చూసాం. వాళ్ళు నామినేషన్ వేసే స్వేచ్ఛ కూడా లేకపోతే ఇంకా ఎలక్షన్ ఎందుకు? పూర్వకాలంలో రాచరిక వ్యవస్థను తీసుకొచ్చేసి తుపాకులు చూపించేసి పాకిస్తాన్లో మిలిటరీ వ్యవస్థలాగా చూపించేసి వ్యవస్థలను ఆ విధంగా పతనం చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. ఇలాంటి వ్యవస్థల నుంచి, దారుణాల నుంచి కూడా తప్పనిసరిగా కూడా మనందరం కూడా ఎట్టి పరిస్థితులను సపోర్ట్ చేయటం లేదు. ఇవాళ ఈ పార్టీ ఉండదు, నిజానికి అసలు దొంగలు దొరికే పరిస్థితి ఉందంటారా? మీరు చెప్తున్నట్టు ఎన్నికల్లో గెలుపు కోసం అటు ప్రభుత్వ ఐపీఎస్ లేకపోతే ఐఏఎస్ లేకపోతే కానిస్టేబుల్ స్థాయి నుంచి అందరినీ కూడా వాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపొద్దున వాళ్ళే బాధ్యులు అవుతున్న పరిస్థితి, కానీ అసలు దొంగలు మాత్రం తప్పించుకుంటున్నారనే విమర్శలు అయితే ఉన్నాయి కదా. మరి ఇక్కడ ఊడు సార్, ఇప్పుడు దానికి ప్రతిఫలం అనిపించేదేమో రాజకీయ నాయకుడు, దాని యొక్క ఫలితం అనిపించేది ఏంటంటే రాజకీయ నాయకుడు. అది చెడ్డ వ్యక్తుల ద్వారా, మంచి వ్యక్తుల ద్వారా జరిగినటువంటి కార్యక్రమానికి ఫలితం అనిపించేది రాజకీయ నాయకుడు. ఆ రాజకీయ నాయకుడి ప్రభావంతో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయినటువంటి ఆఫీసర్సే పోతారు తప్పితే, అందుకనే కదా ఆఫీసర్స్ వారికి నిర్దేశించినటువంటి పరిధిలో వారి యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో దానికి పరిమితులు లోబడి వారి విధుల్ని నిర్వర్తించాల్సిన దానికి చట్టం చాలా సమగ్రంగా, చట్టం చాలా సహేతుకంగా నిర్దేశించినటువంటి లిమిట్స్ లో వాళ్ళు పనిచేయాలి. కానీ చట్టాన్ని దాటి వాళ్ళు ముందుకు ఎప్పుడైతే వెళ్ళారో వాళ్ళు దేనికి వెళ్తారు? ఎవరికో, మీకో, నాకో సహాయం చేయటానికంటే ఆ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఒక పార్టీ అభ్యర్థికి సహాయం చేయటానికి వాళ్ళు చట్టాన్ని అతిక్రమించి వాళ్ళు. మనం ఇంకా విస్తృతంగా చర్చిద్దాము. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి అసలు దొంగలు దొరికేది ఎప్పుడనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. మనతో పాటు ఒల్లూరి జయప్రకాష్ నారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. జయప్రకాష్ నారాయణ గారు నమస్తే అండి. ఎలా చూడాలి? వైనాట్ 175 అనే నినాదంతో వైసీపీ అయితే వెళ్తూ ఉంది. మరోపక్క దొంగ ఓట్లు సృష్టిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో ఇప్పుడు ఈసీ అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి ఎలా చూడాలి? ముందుగా స్వతంత్ర న్యూస్ ఛానల్ వారికి, అదేవిధంగా ఈ ప్యానెల్లో ఉన్నటువంటి తోటి మిత్రులు, జనసేనకు సంబంధించినటువంటి వెంకటేశ్వరరావు గారు, విద్యాసాగర్ గారు, అదేవిధంగా సుజాత గారు, అందరికి కూడా నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారో వైనాట్ 175 అనేది, ఆయన గతంలో వారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా అయితే అవినీతికి పాల్పడ్డారో తండ్రి గారు అండ చూసుకొని, అదేవిధంగా దాని తర్వాత కూడా ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా మేనేజ్ చేసుకునేటువంటి ఆలోచన ఏదైతే చేశారో ఆ రకంగా ఇవాళ తానే స్వయంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారు అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా తన ఇష్టం వచ్చినట్లుగా దొంగ ఓట్లను జాయిన్ చేసుకొని వేరే రాష్ట్రాలు, వేరే ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా పెట్టుకొని ప్రజలందరినీ కూడా మరొకసారి మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు.
వారికి వారి పాలన పట్ల కానీ వారి మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేల పట్ల కానీ ఏమాత్రం విశ్వసనీయత లేదు, విశ్వాసం లేదు. కాబట్టి ఇవాళ వారందరూ కూడా ఎక్కడైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి వారందరినీ మార్చటం. నేను ఒక ప్రశ్న ఈ సందర్భంగా వేయదలుచుకున్నాను. ఒక నియోజకవర్గంలో వాళ్ళు అసమర్థంగా ఉన్నారని చెప్పి ఆ నియోజకవర్గంలో గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేని పక్క నియోజకవర్గానికి పంపిస్తున్నారు అంటే, లేకపోతే పక్క జిల్లాకి పంపిస్తున్నారు అంటే వారికి వారి ఎమ్మెల్యేల మీద విశ్వసనీయత కనుక లేకపోతే వారిని మానిపించి కొత్త వారికి ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా వారి దగ్గర ఉన్నటువంటి డబ్బును వాడుకొని వారి ద్వారా డబ్బుతోటి ప్రజల్ని ప్రలోభ పెట్టగలను అనుకున్నటువంటి వాళ్ళని కొద్దిమందిని వేరే నియోజకవర్గాలకి మార్చటం, ఇటువంటి అన్ని చూస్తూ ఉంటే కనుక ఈ ముఖ్యమంత్రి గారికి వారి పాలన పట్ల కానీ వారి దగ్గర నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కానీ మంత్రుల మీద కానీ ఎవరి మీద కూడా వారికి నమ్మకం లేనట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా ప్రతి ప్రాంతంలోనూ కూడా ఏదో ఒకటి అరా నకిలీ ఓటు దొంగ ఓటు ఉండటం కాదు, గుట్టలు గుట్టలుగా కుప్పలు కుప్పలుగా ఎక్కడ చూసినా కూడా దొంగ ఓట్లు మయమైపోయినటువంటి పరిస్థితి. మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే సుమారుగా 15,000 నుంచి 18,000 వరకు దొంగ ఓట్లని పట్టుకొని అయితే కూడా ఎలక్షన్ కమిషన్ కి పంపించడం జరిగింది. అదే విధంగా గతంలో జరిగినటువంటి తిరుపతిలో ఎన్నికల్లో కూడా, తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో జరిగిన సందర్భంగా అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి శాంతారెడ్డి గారు రెడ్ హ్యాండెడ్ గా కొన్ని వందల ఓట్లని దొంగ ఓటర్లని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి పోలీసులకు అప్పచెప్తే వారు కనీసంగా పట్టించుకోకుండా వారందరిని కూడా విడిచిపెట్టి ఏమాత్రం వాళ్ళ మీద కేసులు బుక్ చేయటం కానీ దానికి పురికొల్పినటువంటి ఆరోపణటువంటి మంత్రులు కానీ ఎవరి మీద కూడా ఏదైనా సరే గెలుపు కోసం రాజకీయ నాయకులు రకరకాల అడ్డదారులు తొక్కుతున్నారు అనుకుంటే వారికి ముఖ్యంగా బ్యూరోక్రాట్స్ లాంటి వాళ్ళు సహాయం చేయడాన్ని ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా ఈ రోజు కాకపోతే తర్వాత అయినా వాళ్ళే బాధ్యులు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది, వాళ్ళు ఉద్యోగాలు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది, మరి అసలు దొంగలైతే దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా మరి ఈ బ్యూరోక్రాట్స్ ఎందుకు చేస్తూ ఉన్నారు? డబ్బుకి ప్రమోషన్లకు ఆశపడి ఎలా చేస్తున్నారు అనుకోవాలా? చూడండి, మీరు చేసినప్పటికీ కూడా వాళ్ళు చర్యలు తీసుకోని పరిస్థితి. ఇది చాలా పీక్ స్టేజ్ లోకి చేరిపోయిందండి. ఆంధ్ర రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కానివ్వండి, మనం గతంలో చూసాం కొన్ని రాష్ట్రాల్లో ఒకళ్ళో అరో ఆఫీసరు ఆ ముఖ్యమంత్రి గారికో ఆ మంత్రి గారికో దగ్గరగా ఉండో బంధుత్వమనో కులమనో లేదా డబ్బు కోసం ఆశపడో ఒకటి అరో జరిగేది, ఎక్కడో 1% 2% జరిగేది. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే అత్యంత దారుణంగా అవినీతి ముఖ్యమంత్రిని సమర్థిస్తూ ఎంతో మంది ఆఫీసర్లు గతంలో కూడా వారి తండ్రి గారు అయిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది ఆఫీసర్లు ఈ రకంగా ప్రలోభ పెట్టి వారందరినీ కూడా జైలుకు పంపించినటువంటి సంస్కృతి కలిగినటువంటి ముఖ్యమంత్రిని మరలా ఎందుకు విశ్వసిస్తున్నారో మరి వారే చెప్పాలా. అటువంటి ఆఫీసర్లు ఉండటం మనం నిజంగా ఈ రాష్ట్రానికి దురదృష్టం. ఆఫీసర్లనే కాదు, ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యవస్థని కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యవస్థని కూడా దుర్వినియోగం చేసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నారు తప్పితే సజావమైన పాలన మనం చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కూడా సుజలాం సుఫలాం సుమధుర అన్నట్లు ఈ దేశం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అంత్యోదయ స్ఫూర్తితోటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మంచి మంచి పథకాలతోటి ప్రజలందరినీ కూడా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి. రాబోయేటటువంటి రోజుల్లో ధైర్యంగా గుండె ధైర్యంగా పార్లమెంట్ లోనే చెప్పేటటువంటి ధైర్యంగా 400 సీట్లతోటి మేము మళ్ళీ రాబోతున్నాం అని చెప్పేటటువంటి పరిస్థితి ఉందంటే అది భారతీయ జనతా పార్టీ యొక్క నిజాయితీకి నిదర్శనం. అటువంటి ధైర్యం కావాలి కానీ ప్రజలకి సేవ చేసి మేలు చేసి వారి నుంచి ఓట్లు ఆశించాలి కానీ దొంగ ఓట్లతోటి ఆఫీసర్లందరూ కూడా మోసం చేస్తూ ఆఫీసర్లందరూ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ వారిని ప్రలోభ పెట్టి వారందరినీ కూడా బలి చేస్తా ఉంది. ముఖ్యమైనటువంటి విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా కేవలం నామమాత్రం మాత్రమే. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి తాడేపల్లి ఆఫీస్ నుంచి మాత్రమే ప్రతి ఒక్క వ్యవహారం కూడా జరుగుతూ ఉంది. వారందరూ చేసేటటువంటి పని ఏమిటంటే మంత్రుల్ని ఎమ్మెల్యేలని బిహైండ్ ద స్క్రీన్ పెట్టి బ్యాక్గ్రౌండ్ లో వారిని పెట్టి వారందరూ చేసేటటువంటి పని ఏమిటంటే ఈ ఆఫీసర్లు భుజాల మీద తుపాకులు పెట్టి ప్రజల్ని పేల్చేటటువంటి పరిస్థితి. అల్టిమేట్ గా రేపొద్దున సఫరర్స్ కూడా ఈ ఆఫీసర్లే కాబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆఫీసర్లు కూడా అప్రమత్తంగా ఉండాలి. లేని పక్షాన గతంలో ఏ రకంగా అయితే ఆఫీసర్లు జైలుకి వెళ్లారో ఈసారి ఉన్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఉంది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో
ఎవరైతే తప్పు చేసుంటారో వారికి ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది. నరేంద్ర మోడీ గారు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట, రాబోయేటటువంటి 5 సంవత్సరాల పాటు ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతిని మాపు చేసేదానికే, అవినీతిని మొత్తాన్ని కూడా ఎండగట్టి బయటికి తెచ్చేదానికే పనిచేస్తారని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. రైట్ అండి. సుజాత్ గారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నేతలు కానీ పదే మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు అధికారంలో ఉంటారు, లేకపోతే వైనాట్ 175 అనే నినాదాలతో ముందుకెళ్తున్న పరిస్థితి. ఇలా దొంగ ఓట్లతో వెళ్తే కనుక దాదాపు 30 ఏళ్ళంటే 100 ఏళ్ళైనా ఉండొచ్చు అనేది ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి. నిజంగానే వైసీపీ దొంగ ఓట్ల వ్యవహారంలో ఉందా? ఒకటి, దొంగ ఓట్ల వ్యవహారంలో వైసీపీ ఎందుకు ఉంటుందండి? జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ప్రతి సంక్షేమ పథకాన్ని ఆన్లైన్ లో చాలా ట్రాన్స్పరెంట్ గా, ఎక్కడా దళారీ వ్యవస్థ లేకుండా, ఎక్కడా కూడా మధ్యవర్తులు లేకుండా చాలా ట్రాన్స్పరెంట్ గా ఆయన పథకాలు అవన్నీ అమలు చేయడం జరిగింది. ఎవరు వైట్ రేషన్ కార్డు వాళ్ళు, ఎవరు బిలో పోవర్టీ లైన్ వాళ్ళు, ఎవరు ఓటర్లు, ఎవరు వైసీపీ వాళ్ళు, ఎవరు తెలుగుదేశం వాళ్ళు అనేది పక్కన పెడితే ప్రజలందరినీ సమానంగా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం కోటేశారా ఒక పౌరుడు, జనసేన కోటేశారా, బీజేపీకి ఓటేశాడా అనేది విద్యాసాగర్ గారు మనం మాట్లాడదామండి, మాట్లాడదాం. వాళ్ళ దర్శనం వాళ్ళు చెప్పలేండి. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం అండి. విద్యాసాగర్ గారు దయచేసి ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రైట్ విద్యాసాగర్ గారు నేను మాట్లాడతాను. రైట్ సుజాత్ గారు రైట్ వ్యక్తిగత విమర్శలు వద్దండి. సుజాత్ గారు ఒక్క నిమిషం మీ వెర్షన్ మీరు చెప్పండి. నో ప్రాబ్లం. నేను ఆపుతున్నా. బేసిక్ టాపిక్ మీద మాట్లాడాం. రైట్ విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రైట్ సుజాత్ గారు నేను అడిగిన క్వశ్చన్ చెప్పండి. రైట్ సుజాత్ గారు వ్యక్తిగత విమర్శలు వద్దండి. రైట్ దయచేసి. రైట్ సుజాత్ గారు, విద్యాసాగర్ గారు దయచేసి మనం అర్థవంతమైన డిబేట్ చేద్దామండి. రైట్ మీరు ప్రజలకు ఏం చేశారో చెప్పండి. ముందు మీరు ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేరు. మీకంటూ ఒక పథకం లేదు. సుజాత గారు ఒక్క నిమిషం. రైట్ సుజాత గారు ఒక్క నిమిషం. ఈ కాంట్రవర్సీ కామెంట్లు ఏమొద్దు దయచేసి నేను అడిగిన దానికి చెప్పండి. ముఖ్యంగా దొంగ మేడం ఒక్క నిమిషం. ముఖ్యంగా తిరుపతి లోక్సభ రైట్ నేను మాట్లాడుతున్నాను కదా విద్యాసాగర్ గారు, మీరు మధ్యలో మాట్లాడగలరు దయచేసి. రైట్ సార్ విద్యాసాగర్ గారు దయచేసి ఒక్క నిమిషం. సుజాత్ గారు ఆపండి. సుజాత్ గారు ఒక్క నిమిషం అండి. సుజాత్ గారు ఒక్క నిమిషం. ఇట్లా వాళ్ళు ఉంటే మమ్మల్ని పిలవకండి డిబేట్లని. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. మన సంశయం పాటించాలి. మా సమయం పాటించాలండి. మధ్యలో ఇంటరాక్ట్ కావద్దు దయచేసి. ఒక్క నిమిషం నేను మాట్లాడుతున్నాను కదా. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం అండి. సుజాత్ గారు నేను అడిగిందని చెప్పండి. ముఖ్యంగా తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లు వేయించుకుంది. రైట్ సుజాత్ గారు సరే సుజాత్ గారు ఇక్కడ ప్రజా వేదికల మీద రుబాబు చేయడానికి వస్తారు టీడీపీ పార్టీ వాళ్ళు. రైట్ సుజాత్ గారు దయచేసి వ్యక్తిగతంగా వెళ్ళదు. నొక్కుడు కార్యక్రమం ఎక్కడ పోయినా నొక్కుడు కార్యక్రమం గురించి మాట్లాడడం తప్ప మీరు అది కూడా చేయలేదు కదా. దొంగ స్కాములన్నీ చేసి శుభ్రంగా దోచి పెట్టారు. మీరు అది కూడా చేయలేదు కదా. ప్రజలకి ఇవ్వలేదు కదా. ప్రజలకి ఎందుకు ఇవ్వలేదు?
మీరు కనీసం రైతు పథకం ఇచ్చారా? రైతు రుణమాఫీ సుజాత గారు, ఇచ్చారా? సుజాత గారు, మీరు సుజాత గారు, మీరు విద్యాసాగర్ గారు, దయచేసి ఒక్క నిమిషం ఆగాలి మీరు. మీరు సార్, లైవ్ లో ఇలా కొట్టుకోవడం కరెక్ట్ కాదు. అది కూడా చేయలేదు మీరు. రైట్. అది కూడా సుజాత చేయలేదు గారు, మీరు. దానికి సెపరేట్ గా Right. మనం పెట్టుకోవచ్చు డిబేట్. ఇవాళ దొంగ ఓట్ల మీద లిమిట్. సుజాత గారు, సుజాత గారు. జనం మనం చూస్తున్నారు సుజాత గారు. సబ్జెక్ట్ కే కన్ఫైన్ అవుతామండి. మీ- ఒకటి అవును. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలో మీరు లాస్ట్ టర్మ్ 2014 నుంచి 2019 లో ఏదైతే ఉందో అక్కడ మీరు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా గానీ ఈ కూటమి ఏదైతే ఉందో చెప్పేటువంటి సమాధానం అదే. ఎంత ట్రాన్స్పరెంట్ గా పథకాలను గానీ లేకపోతే ఓటర్లను గానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ట్రాన్స్పరెంట్ గా తీసుకెళ్లారు ఈ 5 సంవత్సరాలు. ఎందుకు మీకు ఇవన్నీ గుర్తు రావట్లేదా? ఈ రోజు అన్ని ఆన్లైన్ లో వచ్చినాయి. ప్రతిదీ కూడా ప్రతి మనిషి కూడా ఆన్లైన్ రికార్డ్ ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటాయి, అన్ని నెంబర్స్ ఉంటున్నాయి ఇక్కడ. ఈ రోజు మీరు ఓట్ల సంగతి వచ్చేపాటికి మీరు ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవడానికి ఏమీ లేక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 2014 నుంచి సుజాత గారు, ఒక్క నిమిషం అండి. మీరు చెప్పినట్టు పథకాలు ఇచ్చామని చెప్తున్నారు. రైట్, ఏదో రైట్. చేసినట్లుగా మీరు Right. మాట్లాడుతుంటే నేను చెప్పేది కూడా ఒక నిమిషం వినండి. బీజేపీ గవర్నమెంట్ లో మనం చూసాం. యూపీలో ఉంది బీజేపీ గవర్నమెంట్, బీజేపీ కేంద్రంలో బీజేపీ ఉంది. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్రంగా పనిచేసినటువంటి వ్యవస్థ. అది కూడా సుప్రీంకోర్టుకి ఆన్సరబుల్ గా ఉండాలి, కేంద్ర గవర్నమెంట్ కి ఆన్సరబుల్ గా ఉండాలి. మరి మీరు దొంగ ఓట్లయితే మీరు బీజేపీ ఎందుకు మీరు క్వశ్చన్ చేయట్లేదు? తీయండి, డేటా తీయండి. మీరు డేటా కదా బయట పెట్టాల్సింది, ఊరికే మాటలు కాదు చెప్పవలసింది. పురంధరేశ్వరరావు గారు ఆవిడ అధ్యక్షురాలు అయినప్పటి నుంచి కూడా ఆవిడ టీడీపీ అవుట్ సోర్సింగ్ అధ్యక్షురాలుగానే పనిచేస్తుంది కానీ ఆవిడ బీజేపీ అధ్యక్షురాలుగా ఏ రోజు పనిచేయలేదు. ఆవిడ బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేస్తే ఈ రోజు ఒక నియోజకవర్గాన్ని తీసుకోండి, అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయో ప్రజావేదికలు ఉన్నాయి, మీరు లిస్ట్ అవుట్ చేయండి, బయట పెట్టండి. దాదాపుగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని ఈసీఏ చెప్పిన పరిస్థితి. మరి దీనికి ఏమంటారు? ఒకటండి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కొన్ని ఓట్లు డబల్ ఓటింగ్ అనేది ఉంది. దాన్ని సాయిరెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ వరకు కూడా తీసుకెళ్లడం జరిగింది. కొంతమంది ఓటర్లు ఇక్కడ తెలంగాణలోను వేస్తున్నారు, అటు ఆంధ్రాలోను వేస్తున్నారు. దీని మీద మేము ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది ఖచ్చితంగా దొంగ ఓటు కిందే కన్సిడర్ అవుతుంది. ఒక పౌరుడు తెలంగాణలోను ఆంధ్రాలోను ఓటు వేయడం అనేది అది సాధ్యమయ్యే పని కాదు. సో దాన్ని వీళ్ళు దొంగ ఓటు కింద కన్సిడర్ చేస్తారా లేకపోతే లోకల్ ఓటర్ కింద కన్సిడర్ చేస్తారా అనేది ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. వాటన్నిటిని సార్ట్ అవుట్ చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది కదా, ఎందుకు మీరు డబుల్ ఓటింగ్? కానీ సుజాత గారు 2019 తర్వాత ఈ దొంగ ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయని చెప్తున్నారు. దానికి ఏమంటారు? రైట్, సుజాత గారు, ఆ ఖాళీ అయినటువంటి పౌరులందరూ ఆంధ్ర పౌరులే. సుజాత గారు, నేను చెప్పేది కూడా కొంచెం వినాలి. ఓటేస్తున్నారు కొంతమంది. సుజాత గారు, ముఖ్యంగా 2019 తర్వాత ఎక్కువగా దొంగ ఓట్లు నమోదయ్యాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అధికార పక్షానికి కాకుండా ప్రతిపక్షానికి ఈ అవకాశం ఉండే ఛాన్స్ వినిపిస్తున్నాయి. మరి వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి పథకం కూడా నేను గవర్నమెంట్ తరఫు నుంచి మాట్లాడలేదండి. ఏదైతే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ప్రతి వ్యక్తికి, ప్రతి ఓటర్ కి వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి ఎలా వెళ్ళినాయో సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళు లోకల్ గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ డేటా ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం దగ్గర లేనటువంటి పౌరుల్ని ఖచ్చితంగా మేము దొంగ ఓట్లుగానే మేము కన్సిడర్ చేస్తున్నాము. దాని ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు, సాయిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కి ఒక అఫిడవిట్ వేయడం జరిగింది. ఎవరైతే డబుల్ ఓటింగ్ ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో ఓటేసి మళ్ళీ ఆంధ్రాలో ఓటు వేయడానికి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా దొంగ ఓట్లుగానే లెక్కించడం జరుగుతుంది. దాని మీద మేము ఎలక్షన్ కమిషన్ కి దానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో దానికి బీజేపీ వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉందా చెప్పండి. ఇంకొక క్వశ్చన్ మేడం మిమ్మల్ని, ఎందుకంటే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో ఒక కలెక్టర్ని అయితే సస్పెండ్ చేశారు. దాదాపుగా ఆమె లాగిన్ పాస్వర్డ్ నుంచి దాదాపు 30,000 నకిలీ ఐడీలు అయితే సృష్టించబడ్డాయనే ఒక ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి ఒక కలెక్టర్కి నకిలీ ఓటర్ కార్డు తయారు చేసిన అవసరం అయితే ఎందుకుంటుంది? ఎవరో ఒకరు ప్రోద్బలం అయితే ఉండాలి కదా ఖచ్చితంగా. అది ఎవరు? అధికార పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయనేది చెప్తున్న మాట.
ఆ తిరుపతి ఉప ఎన్నికలు తీసుకుంటేనండి గురుమూర్తి గారు చాలా సామాన్యుడు. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ పార్టీకి కానీ ఆయన చాలా సేవ చేశారు. ఆయన ఆ రోజు తిరుపతిలో ఎన్నిక జరిగినప్పుడు మరి ఆవిడ కలెక్టర్ అని మీరే చెప్తున్నారు. ఆవిడ లాగిన్ పాస్వర్డ్ ఆవిడ ఎలా బయటికి వెళ్ళినాయి? ఆవిడ ఏ పార్టీ నుంచి ఆవిడ పోటీ చేశారు? బీజేపీ పార్టీ నుంచి కదా. మరి బీజేపీ పార్టీ వాళ్ళు కదా సమాధానం చెప్పాల్సింది. ఆవిడ యూజర్ నేమ్లు పాస్వర్డ్లు ఎలా బయటికి లోకల్ గా రాష్ట్ర ప్రభుత్వం మీదే కదా ఉంటా ఆవిడ బీజేపీ పార్టీ నుంచి ఆవిడ ఒక బ్యూరోక్రేట్. ఇవన్నీ తెలియకుండానే ఆవిడ చేశారంటారా? వీళ్ళు గెలవడం అనేది ఓడలేక వీళ్ళు చెప్పేటువంటి చాకులు మాత్రమే ఇవన్నీ కూడా. అది క్లియర్ గా ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళు ఏదైనా ప్రజలకి చేస్తే ముందు ప్రజలకి చేశామని చెప్పుకొని ఓట్లు అడగండి. వై నాట్ 175 అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తెస్తున్నారు? నమ్మకం ఉంది కాబట్టి. మీరు నేను చేసింది చూసి ఓటేయండి, మీకు మంచి జరగకపోతే ఓటేయద్దని చెప్పేటువంటి దమ్ము ధైర్యం బీజేపీకి ఉందా, టీడీపీకి ఉందా, జనసేనకు ఉందా, ఏ పార్టీకి ఉందో చెప్పండి ఈ రోజు. రైట్, శ్రీజోషి గారు ఇంకా మాట్లాడదాం. మిగతా గెస్టులతో కూడా మనం మాట్లాడాలి. వెంకటేశ్వర గారు, ముఖ్యంగా ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. కొత్త పాత ఓట్లు అలాగే దొంగ ఓట్లు అనేవి ఎలక్షన్ నాటికి నిజంగా తీసేయడం సాధ్యమవుతుందా? ఇంకా 2 నెలలే సమయం ఉంది. సార్, ఇప్పుడు మీరు ఇందాక లాస్ట్ ఎండింగ్ లో ప్రతిఫలం అనిపించిన వాళ్ళకి పనిష్మెంట్ లేదా అంటే ఎలక్షన్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో కానీ పంచాయతీ రాజ్ యాక్ట్ లో కానీ ఏ యాక్ట్ లోకైనా ఎవరైతే ఎలక్షన్ లో అవినీతి అక్రమాలకు పాల్పడి గెలిచారన్నారో ఆ ఎలక్షన్ ని సెటిసైడ్ చేయొచ్చు. అతను భవిష్యత్తులో మరలా పోటీ చేయకుండా డిస్క్వాలిఫికేషన్ చేయొచ్చు. ఇక్కడ మన సుజాత గారికి గౌరవంతో ఒక విషయం నేను మనవి చేయదలుచుకున్నాను. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి తెలంగాణలో ఓటర్స్ ఇక్కడ ఓటేయటం, ఇక్కడ ఓటర్ తెలంగాణ వేయటం అనేది కాదు ఇక్కడ పరిస్థితి. దొంగ ఓట్లు అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎట్లా ఉందంటే ఇవాళ నెక్ అండ్ నెక్ ఫైట్ లో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక 4,000 5,000 2,000 1,000 మార్జిన్ లో ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వాలంటరీ వ్యవస్థ అనేటువంటి ఒక పార్టీ కార్యకర్తలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గా అన్ఈక్వల్ గా విజయనగరం జిల్లాలో జరిగినటువంటి సిద్ధం సభలో వైసీపీ కార్యకర్తలను మేము వాలంటీర్లుగా ఏర్పాటు చేశామని ఏదైతే నిర్విఘ్నంగా ప్రకటించారో ఆ వాలంటీర్స్ ద్వారా మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నాం. వాలంటీర్స్ వ్యవస్థ ఈ సమాజానికి పెను ప్రమాదంగా ఉండి వ్యక్తుల యొక్క భద్రత, వ్యక్తుల యొక్క గోప్యత, వ్యక్తుల యొక్క రక్షణ కూడా ఇవాళ ముఖ్యమైందనేటువంటి పరిస్థితి మా నాయకుడు వారాహి విజయాత్రలు చాలా స్పష్టంగా చెప్పడానికి కూడా కారణాలు ఇవే. ఏదైతే ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఆ ఊర్లో వైఎస్ఆర్ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి, వైఎస్ఆర్ పార్టీకి ఆపోజిట్ గా ఎన్ని ఓట్లు ఉన్నాయి, తటస్థ ఓట్లు ఎన్ని ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి కన్నా ప్రతిపక్ష పార్టీలకు ఓటు ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రతిపక్ష పార్టీ ఓట్లను తగ్గించటం, ఆ ఓట్లు తీసేయటం, వైఎస్ఆర్సీపీ పార్టీకి డబుల్ ఎంట్రీ ఇచ్చి దొంగ ఓట్లను క్రియేట్ చేయటం, తద్వారా ఆ బ్యాలెన్స్ అనేది ఇది ఈక్వల్ చేసేటువంటి లేకపోతే గవర్నమెంట్ కాదు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఓటును ఎక్కువగా కేంద్రీకరించేటువంటి పరిస్థితి. నిజంగా అధికార స్థాయిలో ఒక కలెక్టర్లు ఏంటి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమని చెప్పింది, విజయవాడ వచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ దేశం మొత్తం మీద ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి బోగస్ ఓట్ల పరిస్థితి చూస్తుంటే అసలు చాలా హాస్యాస్పదంగాను సిగ్గుసేటుగాను ఉందని నిర్విఘ్నంగా ఆఫీసర్స్ సాక్ చేయటానికి కూడా సిద్ధపడి పబ్లిక్ స్టేట్మెంట్ ద్వారా ఇచ్చినటువంటి పరిస్థితి మనం గమనించాం. ఇన్ని దొంగ ఓట్లు నమోదవుతున్నా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అదే కదా పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు అసలు? అదే కదా ఆరోపణది కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ప్రభావితం చేస్తున్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్స్ ద్వారా కలెక్టర్స్ అని కానీ ఈ కలెక్టర్స్ అందరూ కూడా ఈఆర్ వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా ఎలక్షన్ ఆఫీసర్సే. సో ఫార్ యాజ్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఎలక్టరల్ రోల్ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ ఎలక్షన్ ఆఫీసర్స్. కింద నుంచి విఆర్ఓ స్థాయి దగ్గర నుంచి కలెక్టర్ వరకు కూడా అందరూ కూడా ప్రభుత్వానికి జీ హుజూర్. మనం చూస్తున్నాం ఇవాళ వ్యవస్థలు ఎంత పతనం అయిపోయిందో. పతనం అయిపోయినటువంటి వ్యవస్థల నుంచి
రక్షించడానికే ఎలక్షన్ కమిషన్ ఇవాళ నడుం కట్టింది. మాట్లాడదు కానీ దయచేసి ఎలక్షన్ కమిషన్ నడుం కట్టింది. అలాంటి ఎలక్షన్ కమిషన్ లో ఇవాళ ఎన్నో దొంగ ఓట్లను తీసేస్తుంది. ఎప్పటికప్పుడు ఏంటంటే వాళ్ళు చేయటం, ప్రతిపక్షాలు ఉన్నాయి. ఎక్కడైతే ఫారం 7 ద్వారా అక్రమంగా తీశారో, ఫారం 6 ద్వారా అక్రమంగా ఎంట్రీ అయ్యారో వాళ్ళన్నింటినీ ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏదైతే ఉంటుందో ఓట్లు దొంగలు పడ్డారు, ఓట్లను దొంగిలించడానికి దొంగలు పడ్డారు అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నినాదం. ఎంత దౌర్భాగ్యం అది, ఎంత దౌర్భాగ్యం. నిజంగా నేను పని చేస్తే నాకు ఓటేయండి, నేను పని చేయకపోతే ఓటేయొద్దని నినాదం ఉందో, ఆ నినాదం కనుక నిజమైతే ఓట్లు దొంగతనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష పార్టీలకి అధికారులు వినరు కదా. ప్రతిపక్ష పార్టీలు ఓట్లు తీయమన్నా తీరు, ప్రతిపక్ష పార్టీలు దొంగతనంగా ఓట్లు యాడ్ చేయమన్నా వేయరు. కానీ ఓట్లు దొంగతనంగా ఓట్లు ఇంక్లూడ్ చేసినా, ఉన్నటువంటి రియల్ ఓట్లని ఎక్స్క్లూడ్ చేసినా, ఇట్స్ ఆఫ్ ఓన్లీ అట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ ది పవర్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నది చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్లో కూడా ఇవాళ మనం చూసాం. వెంకటేశ్వర గారు సుజాత గారు చెప్పినట్టు కూడా 2 చోట్ల అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోను అలాగే తెలంగాణలో 2 ఓట్లు కనిపిస్తుంది. ఈ ఓట్లను తొలగించడంలో ఎందుకు ఈ నిర్లిప్తత, ఈ తొలగించడానికి సరైన వ్యవస్థ లేదంటారా? వ్యవస్థ భారతదేశంలో అన్ని వ్యవస్థలు కూడా చాలా పగడ్బందీగా చట్టభద్రత ఉన్నటువంటి వ్యవస్థల్ని మీకు ఒక్క ఉదాహరణ చెప్తున్నా. టిఎన్ శేషన్ ఓన్లీ 1 man ఇన్ ది త్రూఅవుట్ ఇండియా. ఈ కంట్రోల్ ది సిస్టమ్. అప్పటికి ఉన్నటువంటి వ్యవస్థలో, ఎలక్షన్ వ్యవస్థలో కూరుకుపోయినటువంటి అనేకమైనటువంటి రుగ్మతలన్నిటిని కూడా ఆయన సాల్వ్ చేసుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ ఏంటంటే చిత్తశుద్ధి లేకపోవటం తప్పనిసరిగా చిత్తశుద్ధి లేకపోవటం. ఎక్కడైతే చిత్తశుద్ధి లేకపోవటం, ఎక్కడైతే అధికారులకు రాగద్వేషాలకు అతీతంగా వెంకటేశ్వరరావు గారు మీరు చెప్పింది చెప్పారండి. మా వర్షన్ కూడా వినండి. మీరు ఏపీలో ముఖ్యంగా దొంగ ఓట్ల వ్యవహారంలో బ్యూరోక్రాట్స్ తో పాటు వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక భాగమైందనేది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక మరి దీనికి సంబంధించి జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడతారు. జయప్రకాష్ నారాయణ గారు, ఏపీలో ముఖ్యంగా బ్యూరోక్రాట్స్ విషయం అయితే ఇప్పుడు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలు అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వాలంటీర్ వ్యవస్థ మీద కూడా అనేక ఆరోపణలు వస్తున్న పరిస్థితి. మరి నిజంగానే వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుని దొంగ ఓట్లు అధికార పార్టీ చేస్తుందనే విమర్శలపై మీరేమంటారు? ముందుగా సోదరి సుజాత గారికి వారు మాట్లాడినటువంటి మాటలు మనందరం కూడా ఇప్పుడు విన్నాం. వారికి ఒక విషయాన్ని మరి వారు వృత్తి ఏమిటనేది నాకు పూర్తిగా తెలీదు. వారు అడ్వకేట్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను, నాకు ఐడియా లేదు. బట్ ఎనీవే, ఎలక్షన్ కమిషన్ అనేది భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక అటానమస్ ఆర్గనైజేషన్. వారు మాట్లాడుతూ ఉన్నారు ఇండిపెండెంట్ అటానమస్, స్వతంత్రంగా అటానమస్ గా సొంతంగా చేసేటటువంటిది. అయితే వారు చెప్పినటువంటి మాట, ఇది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడ చేసినటువంటి దొంగ ఓట్లు కనుక ఏదన్నా ఉంటే బీజేపీ వాళ్ళే దాన్ని యాక్షన్ తీయించుకోమని చెప్పొచ్చు కదా అని. ఇది మీకెంత హక్కు ఉంటుందో, అదేవిధంగా జనసేన మిత్రులకు ఎంత హక్కు ఉంటుందో, ఇతర పార్టీలకు ఎంత హక్కు ఉంటుందో, భారతీయ జనతా పార్టీకి కూడా అంత మాత్రమే హక్కు ఉంటుంది. అందరం కూడా కలిసి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏదన్నా దొంగ ఓట్లు కావచ్చు, ఇలాంటి ఎలక్షన్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏ విషయం ఏదైనా సరే మనం ఫిర్యాదు చేసేటటువంటి అవకాశం అందరికీ కూడా సమానంగానే ఉంటుంది తప్పితే అధికార పార్టీగా ఉన్నంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండేటటువంటి సంస్థ కాదు అనేది మొట్టమొదటిగా స్పష్టం చేయదలుచుకున్నాను. మేడం గారు మాట్లాడుతూ మరొక మాట కూడా అన్నారు, భారతీయ జనతా పార్టీ కనుక అటువంటిది ఏదైనా ఐడెంటిఫై చేస్తే డైరెక్ట్ గా ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసి చేయించండి అని చెప్పాను. ఎలక్షన్ కమిషన్ కి గతంలో జరిగినటువంటి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి శాంతారెడ్డి గారు, అదేవిధంగా ఆ రోజు అక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రత్నప్రభ గారు, ఇప్పుడు అధ్యక్షురాలుగా ఉండటానికి బిఫోర్ పురంధరేశ్వరి గారు, ఇతర పెద్దలందరూ కూడా కలిసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి అక్కడ జరిగినటువంటి ఓటర్ల అవకతవకలు, దొంగ ఓట్లు పోలింగ్ మీద, వీటన్నిటి మీద చేసినటువంటి ఫిర్యాదు మేరకు సమయం తీసుకొని
ఇప్పుడు అదే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని, అదేవిధంగా నలుగురు పోలీస్ ఆఫీసర్ని, కొంతమంది గ్రూప్ 1 ఆఫీసర్ని, కానిస్టేబుల్ తో సహా ఇదే దొంగ ఓట్ల వ్యవహారం మీద సస్పెన్షన్ చేయడం జరిగింది. అది ప్రధానమైనటువంటి విషయం. అదేవిధంగా ఇటీవల కాలంలో వెరీ రీసెంట్ గా మన రాష్ట్ర అధ్యక్షురాలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ప్రత్యేకంగా విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు వెస్ట్ అసెంబ్లీలో జరిగినటువంటి ఓటర్ల అవకతవకలపై ఒక సమగ్రమైనటువంటి నివేదికను తీసుకొని సాక్ష్యాధారాలతో సహా తీసుకొని వెళ్ళి కేంద్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక ప్రూఫ్ తోటి ఫిర్యాదు చేయటం వల్ల మరలా ఒకసారి ఎలక్షన్ కమిషను ఈ ఓటర్లన్నింటిని కూడా పరిశీలిస్తామని చెప్పి హామీ ఇవ్వటం, అదేవిధంగా దానికి తగ్గట్టుగా విశాఖపట్నంలో సుమారుగా ఒక 16,000 ఓట్ల వరకు కూడా తొలగించి మళ్ళా కొత్త చేర్చినటువంటి ఓట్లను తొలగించి కొత్త లిస్ట్ కూడా రిలీజ్ చేయడం మనం చూసాం. రైట్. ఈ రకంగా ఏదైతే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంటుందో అది ఖచ్చితంగా కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్ళాం. ఇది ఎవరిని కూడా దీనిలో వేరే రకమైనటువంటి ఆపేక్ష, వేరే రకమైన ఆలోచన ఉండేటువంటి అవకాశం లేదు. ముఖ్యంగా ప్రతిపక్షాలన్నీ ఒక ఆరోపణలు అయితే చేస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఉన్న ఎన్నికల కమిషన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని విమర్శలు చేస్తున్నారో, మరి కేంద్రంలో ఉన్న కేంద్ర ఎన్నికల కమిషన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేయదని గ్యారంటీ ఏముంది? ఎక్కడన్నా అటువంటి ఆరోపణ ఒక్కటైనా వచ్చిందా అని చెప్పి నేను మిమ్మల్ని కానీ లేకపోతే దీనిలో ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్న ఇతర మిత్రులు కానీ సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, కేంద్రంలో దర్యాప్తు సంస్థల దగ్గర నుంచి అన్నింటినీ కూడా అధికార పార్టీ కమిషన్ వేరు, విమర్శలు మనం చాలానే విన్నాం. దర్యాప్తు సంస్థలు వేరు, ఎన్నికల కమిషన్ తో సహా ఆరోపణ ఏదన్నా మీరు నిర్దిష్టమైన ఆరోపణ ఒక్కటైనా మీరు ఏమైనా చెప్పగలరా? పలాని వారు పలాని విషయంలో చేశారని ఎలక్షన్ కమిషన్ చెప్పగలరా? ఆరోపణలు చేయడం కాదు సార్, ప్రతిపక్షాలు మీరు కాదు, ఎవరైనా అదిగో పలాని వ్యక్తి చేశారని లేకపోతే పలాని పార్టీ చేసింది అనేది మన ఒక నిర్దిష్టమైనటువంటి ఆరోపణ ఉందా? ఎక్కడ అవకాశం లేదండి, అటువంటిది ఎక్కడ జరగలేదు. ఎవరు కూడా ఎలక్షన్ కమిషన్ ని భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనే మాట ఎక్కడా కూడా లేదు. నిజంగా అటువంటి పరిస్థితి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆలోచన కనుక ఉన్నట్లయితే మేము తిరుపతిలో ఫిర్యాదు చేసిన తర్వాత ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ డ్యూ కోర్స్ ఆఫ్ టైం వాళ్ళ సొంత సమయాన్ని తీసుకొని వారికి ఉన్నటువంటి పరిధిలో వారు విచారణ చేసిన తర్వాత మాత్రమే 2.5-3 సంవత్సరాల తర్వాత ఇవాళ ఆ ఐఏఎస్ ఆఫీసర్ కానీ మిగతా ఆఫీసర్లను కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ సస్పెన్షన్ చేయడం జరిగింది. దీనిలో భారతీయ జనతా పార్టీ ప్రమేయం ఏమాత్రం ఉండదు, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం అంతకంటే ఉండదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు చాలా సందర్భాల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాళ్ళు ఏ రకమైనటువంటి నిర్లిప్తతోటి వ్యవహరించారో మనం చాలా సుస్పష్టంగా చూసాం. కేంద్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇంటర్ఫియర్ అయ్యే వరకు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ లిస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిదిద్దవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వారు వ్యవహరించలేకపోవటం వల్లనే కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఇంటర్ఫియర్ అయ్యి ఇవాళ వారందరినీ కూడా సస్పెన్షన్ చేయించేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడున్న ఎలక్షన్ కమిషన్ మీద చేస్తుందో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా తప్పుడు పనులు చేసేటటువంటి అవకాశం లేదు. ఇటువంటి తప్పుడు ఆలోచనలకు కూడా ఆస్కారం ఇవ్వకుండా ఒక నిజాయితీతోటి పరిపాలించేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. జయప్రకాష్ నారాయణ గారు, మనం ఇంకా మాట్లాడదాం. విద్యాసాగర్ గారు, ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థలపై కూడా ఈ దొంగ నోట్ల వ్యవహారంలో విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి టీడీపీ అనేక ఆరోపణలు చేసింది, జనసేన అధినేత కూడా వాలంటీర్ వ్యవస్థపై అనేక ఆరోపణలు చేశారు. ఇది ఎలా చూడాలి విద్యాసాగర్ గారు? ఇప్పుడు మీరు గనక ర్యాండమ్ గా ఆయన బీజేపీ ఆయన అడిగిన ప్రశ్నకి నా దగ్గర కరెక్ట్ ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ ఏమంటే, కేంద్ర ఎన్నికల కమిషన్ అయినా సరే తిరిగి మళ్ళా గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ తోటే రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఆ ఓటర్ లిస్టు తయారు చేసే పని ఇస్తారు. ఢిల్లీ నుంచి మనుషులు వచ్చేం చేయరు. ఇక్కడున్న మనుషులు ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ గురవుతారు, అది పాయింట్. అంతే తప్ప కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి ప్రతిరోజు వచ్చి వార్డులోనో లేదంటే ఒక విలేజ్ లోనో వెళ్ళి వివరాలు సేకరించారు. ఆ వివరాలు సేకరించే దీంట్లో ఇప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థను మీరు వాడద్దు అని క్లియర్ గా చెప్పేసి అయినా బహిరంగంగా వాడుతున్నారు. దాని గురించి మాట్లాడారు. బిఎల్ఓలు ఎవరు అంటే గ్రామ సచివాలయం వాళ్ళు, గ్రామ సచివాలయం నుంచి అది ఒక ప్యారల్ వ్యవస్థ. గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది లేదు, అది కోర్టులో నడుస్తోంది. అది అగైనెస్ట్ రూల్ గా రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళు దాని మీద కేవలం కోర్టు నిర్ణయం తీసుకోవాల్సింది. టీచర్లు వేద్దామంటే టీచర్ లేదు
దేశమంతా టీచర్లు వేస్తారు విధులకి, రెవెన్యూ వాళ్ళని వేస్తారు, అదర్ డిపార్ట్మెంట్స్ వేస్తారు. ఇది ఇప్పుడు కాదు, దేశంలో స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి ఇప్పటివరకు జీవో ఏమని ఇచ్చారు, చదువులకు ఆటంకం కలుగుతుంది కాబట్టి లేదు, విధులు వాళ్ళు పాల్గొనడానికి వీల్లేదు, ఎందుకంటే ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు. బిఎల్ఓలు అన్క్వాలిఫైడ్ ఫెలోస్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ట్రైనింగ్ ఎవరికి ఇవ్వాలి, ఆల్రెడీ ట్రైన్డ్ పీపుల్ ఉండగా వీళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలా. ఒక్కొక్క ఇంట్లో ఒక డోర్ నెంబర్ మీద ఎన్ని ఓట్లు ఉన్నాయంటే ముఖాలు ఉన్నాయి. మీరు తెలుగుదేశం నాయకులు ఇచ్చినటువంటి వినతుల మీద కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు స్వీకరించి ఎంక్వైరీ చేసి ఇంతవరకు ఎంతమంది ఆర్టీఓను సస్పెండ్ చేసింది దొంగ ఓట్ల మీద ఈ రాష్ట్రంలో, ఎందుకు చేసింది వాళ్ళను? క్లియర్ కట్ గా మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో 24 లక్షల దొంగ ఓట్లు ఎంట్రీ ఉన్నాయి. దానికి వీళ్ళు పెట్టుకుంటుంటే ముద్దు పేరు ఏంటంటే డబుల్ ఎంట్రీస్, షిఫ్టింగ్లు, ట్రిపుల్ ఎంట్రీస్, డెత్స్ ఇవి చెప్పుకుంటున్నారు. ఎంట్రీస్ మీరు అవి పెట్టి ఎపిక్ కార్డులకు ఒక యూనిటే పెట్టారు. ఆ ఎపిక్ కార్డు ఏర్పాటు చేస్తారంటారు. ఏర్పాటు చేసి ఆ ఎపిక్ కార్డులు ఎవరి దగ్గర ఓట్లు వేపిస్తున్నారు, తిరుపతిలో ఎవరి దగ్గర ఓట్లు వేయించారో మా కళ్ళతో చూసాం. తిరుపతిలో మా కళ్ళతో చూసిన సంఘటన అది. ఆశ్చర్యపోయేలాగా, ప్రపంచం విస్తుపోయేలాగా తమిళనాడు, కర్ణాటక, కడప జిల్లా నుంచి చిత్తూరు జిల్లా, అప్పుడంటే ఎన్ని వందల బస్సులు ఆ రోజు విజువల్లో ఉన్నాయి. ప్రపంచం మొత్తం చూసింది ఆ రోజు. తెలుగు మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరికి అర్థమైంది ఆ రోజు. ఎన్ని వందల బస్సులు, ఎన్ని వందల వెహికల్స్ తిరుపతికి క్యూ కట్టినాయి. ఆ రోజు అధికారులు ఏం చేశారు, ఆ రోజు ఇచ్చిన ఫిర్యాదుల మీద కేసులు కట్టమంటే కేసులు. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే ఒక 2 నెలల క్రితము కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదుల మీద అయ్యా ఆ రోజు 13 కేసులు కట్టారు కదా మీరు, ఆ కేసుల సంగతి ఏదో తేల్చండి అని చెప్పారు. అంటే నువ్వు ఇన్వెస్టిగేషన్ ఏదో కంప్లీట్ చేయని చెప్తే ఈ పోలీసులు చేసిన పని ఏంటంటే కేసులు క్లోజ్ చేసేయటం, న్యూసెన్స్ కేసులు పెట్టడం, ఫాల్స్ కేసులు అని చెప్పేసి రెఫర్ చేసేయటం. చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. రైట్ సుజాత గారు, ముఖ్యంగా సీరియస్ అయింది. అంటే నువ్వు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయలేక యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సంబడి. ఎవరు అంటే ఆ రోజు పాస్వర్డ్ ఇచ్చినటువంటి గిరీష ఐఏఎస్ ఫ్రమ్ హర్యానా, ఈజ్ నాట్ ఫీమేల్, ఈజ్ ఎ మేల్. ఆయన ఉండదు చంద్రమోహన్ రెడ్డి ఆర్డీఓ లెవెల్ ఆఫీసర్, అతను ఆపరేట్ చేశాడు. ఐపీ తీశారు, ఎపిక్ కార్డు డౌన్లోడ్ ఎన్ని చేశారో చూశారు. ఆ ఎపిక్ కార్డు నెంబర్ల మీద దొంగ ఓట్లు పడినట్టు రుజువైంది ఆ రోజు ఎలక్షన్స్ లో. నేను అదే అడిగాను, బ్యూరోక్రాట్లకి ఏం అవసరం ఉంటుంది, వాళ్ళకి దీని ద్వారా లబ్ధి పొందుతారు, వెనక ఉంటుందని నేను కూడా చెప్తున్నా. మనం ఇంకా మాట్లాడదామండి. సుజాత గారు, ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థని యూజ్ చేసుకుని ఎక్కువగా దొంగ ఓట్లు నమోదు చేయించారు. వాళ్ళ దగ్గర పూర్తి డేటా ఉంది. దాంతోనే ఒకటే ఇంటి నెంబర్ మీద ఎన్నో దొంగ ఓట్లు చేశారనే జీరో డోర్ నెంబర్ మీద కూడా అట్ ది సేమ్ టైం నాయకులు సిదిరి అప్పలరాజు గారు కానీ అలాగే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ మీడియా ముఖంగా డైరెక్ట్ గానే మన అనుకున్న వాళ్ళు ఓట్లు ఉంచండి, మనది కాదనుకున్న ఓట్లు తీసేయండి అనే పబ్లిక్ గానే విమర్శించిన పరిస్థితి. మరి దానికి ఏం చెప్తారు? ఒకటండి, నాకు సమయం ఇవ్వండి. ఎందుకంటే దాదాపుగా బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీల మాట ఒకటే ఉంది, వాటి తాత్పర్యం, వాటి భావం ఒకటే ఉంది. ఈ రోజు కొత్తగా వైసీపీ పార్టీ ఎన్నికలకి ఏమి వెళ్ళట్లేదండి. ఈ కూటమి ఎన్నిసార్లు ఉప ఎన్నికలకు వెళ్ళింది, నంద్యాలలో ఏ రకంగా రిగ్గింగ్ చేసి గెలిచారు, ఇవన్నీ మనం చూసాం. ఇవన్నీ కొత్త ఏం కాదు. పైగా వాలంటరీ వ్యవస్థ కేవలం పౌర సరఫరాలకి మాత్రమే కన్ఫైన్ అయినటువంటి వ్యవస్థ. పైగా వీళ్ళు చెప్పేటువంటి వాలంటీర్ వ్యవస్థ, మీరు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో జన్మభూమి కమిటీలు లేవా? అవేం చేసినాయి? అవంతా రిగ్గింగ్ చేసినవా? పౌర సరఫరాల శాఖ మీద వాళ్ళు మనుషుల్ని ఏ రకంగా పీల్చుకొని పిప్పు చేశారనేటువంటి అంశం మనం చూసాము గడిచినటువంటి చరిత్రలో 2014 నుంచి 19 వరకు. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలు దగ్గరికి వెళుతుంది కాబట్టి, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉంటుంది కాబట్టి, కేవలం పౌర సరఫరాలకి సంబంధించి మాత్రమే వారధిగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ రోజు భయపడుతున్నారు. మరి వాలంటీర్ వ్యవస్థ ఈ నిష్పాక్షికంగా పనిచేస్తుంటే దీన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటి నిర్దాక్షిణ్య మాటలు వాడినటువంటి నాయకుడిని కూడా మనం చూసాము. ఏ రకంగా ఆయన వాలంటీర్ వ్యవస్థను మాట్లాడారో.
కానీ ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ కోవిడ్ సమయంలో ఏ రకంగా ప్రజల ప్రాణాలను నిలబెట్టింది ప్రజలు చెప్తారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల ప్రజలకి 1వ తారీఖున ఎలా పెన్షన్ అందుతుందో, ఏ రకంగా వాళ్ళకి అన్ని డెత్ సర్టిఫికేట్ అయినా బర్త్ సర్టిఫికేట్ అని ఏదైనా చాలా నిమిషాల మీద ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఏ రకంగా పనులు అయిపోతున్నాయో ప్రజల్ని అడిగితే చెప్తారండి. వీళ్ళు కాదు, మనం కాదు, నేను కాదు చెప్పవలసింది, ఒక వేదిక పంచుకుంటున్నటువంటి మన నలుగురం కాదు చెప్పవలసింది. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ ప్రజలతోటి ఏ రకంగా మమేకమై ఉందనేది ప్రజలే చెప్తున్నారు. దాని వల్లనే మాకు లోకల్ బాడీ ఎలక్షన్లలో కానీ ఉప ఎన్నికల్లో కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఘన విజయం రావడానికి కారణం ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూసుకుంటున్నారు అనేది మాత్రమే. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ రోజు వీళ్ళు భయపడుతున్నది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు ప్రజలకి మధ్యలో వాలంటీర్ అనేటువంటి వ్యవస్థ అనేది లేకపోతే ప్రజలు అప్పుడు ఇబ్బంది పడతారు. ప్రజలు ఇబ్బంది పడటం ద్వారా ఎవరైతే అవినీతి మనుషుల్ని ఎవరైతే ఈ కూటమి పెట్టవచ్చు మళ్ళీ జన్మభూమి కమిటీలు అనేవి దుమ్ము దులుపుకొని పెడతారు వీళ్ళు. సో జన్మభూమి కమిటీలు మళ్ళీ పెట్టడం ద్వారా మళ్ళీ లంచాలు టీడీపీ కూటమి అనేది తీసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ మీద ఈ ముసలి కన్నీరు కార్చవలసినటువంటి అవసరం ఏంటి? ఎవ్రీబడి నోస్ దట్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ అనేది ఉందో ఇది స్టాట్యూటరీ బాడీ, ఇది ఇండిపెండెంట్ అండ్ స్టాట్యూటరీ బాడీ అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఈ వ్యవస్థ మీద ఏ పార్టీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చెయ్యలేదు. అది వైసీపీ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ ఏ పార్టీ కూడా ఈ వ్యవస్థ మీద ఇన్ఫ్లుయెన్స్ చెయ్యలేదు అనేటువంటి అంశం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, రాజకీయ పార్టీలకు కూడా తెలుసు. వీళ్ళు చేస్తున్నారు తప్పితే ఒక పార్టీకి అంటగట్టే విధానం వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్న మాట వాస్తవం. ఈ రోజు ప్రజలతో మమైకమైనటువంటి మాట వాస్తవం. అది మీరు కడుపు మంటగా ఉంటే దానికి ఎవరేం చేస్తారు? ప్రజలు చెప్తారు. చెప్పండి, జనసేన ప్యాకేజ్ తీసుకుందా? చెప్పండి, ఈ జన్మభూమి కమిటీల ద్వారా జనసేన ప్యాకేజ్ తీసుకుందా? ఆ రోజు ఎందుకు అడగలేదు మీరు జన్మభూమి కమిటీల గురించి? మీరెప్పుడు కూడా అడగాల్సినవన్నీ మేము అడుగుతాము. మీరు మాత్రం ప్రశ్నించుకోవడానికి పార్టీ పెట్టాం. ఎవరిని ప్రశ్నించడానికి? పార్టీ ఉన్నంత కాలం జనసేన గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ప్రశ్నించడానికి. అది టీడీపీని ప్రశ్నించరు, బీజేపీని ప్రశ్నించరు, ఏ పార్టీని మీరు ప్రశ్నించరు. అధికారం మీకు లేదు. మాత్రమే మీరు జనసేన పార్టీని ఈ రోజు పెట్టారు. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ మీద ఏడుపు తప్పితే ఏమని మీరు జన్మభూమి కమిటీల మీద వాటి మీద ఎందుకు మీరు ప్రశ్నించలేదు? థ్యాంక్ యూ సుజాత్ గారు, అలాగే విద్యాసాగర్ గారు, జయప్రకాష్ నారాయణ గారు, వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.